సినిమా రజనీకాంత్ గారు భయ్య మెయిన్ చెప్పాలంటే రజనీకాంత్ గారి స్టైలు మళ్ళీ ఆయన అదే ఒక డాక్టర్కి ఎలాగైతే వయసుతో సంబంధం లేకుండా వైద్యం ఎలా చేస్తూ ఉంటాడో ఒక యాక్టర్కి కూడా వయసుతో సంబంధం లేదు, ఎన్ని సంవత్సరాలైనా సరే పర్ఫార్మెన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఒకసారి మళ్ళీ ప్రూవ్ చేశాడు ఆయన. ఇంకా అంతకుమించి రజనీకాంత్ గారి గురించి సినిమా చూడాలి. విజయ్ సేతుపతి చాలా బాగుంది. ఆయన యాక్చువల్లీ అయితే హీరో కింద చేస్తున్నాడు, ఆయన అన్ని హిట్లు. అసలు అలాంటి ఆయన హీరోగా చేస్తూ కూడా ఈ సినిమాలో ఇలా ఒక అంటే విలన్ కింద చేస్తూ ఆయన కొడుకు ఫైనల్గా కొడుకు అవుతాడు అనమాట. ఆయన చాలా బాగుంది క్యారెక్టర్. ఈ రజనీకాంత్ గారే కామెడీ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో, ఈ హీరోయిజంతో పాటు కామెడీ ఉంటుంది, చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే లుక్ వైజ్ చూసుకుంటే వాళ్ళు భాష టైప్లో తీశారు, అది చాలా బాగుంది. అవును, హాస్టల్ వాడాను. అందులో ఉండే సమస్యల మీద పోరాడుతూ ఈ సినిమా అనమాట. సో అక్కడ జరిగేటువంటి అరాచకాల మీద ఈయన ఫైట్ చేస్తూ ఉంటాడు. గ్యాంగ్స్టర్స్ అంతకుముందు జరిగేటువంటి రివెంజ్ తీర్చుకోవడం కోసం ఈయన బయటకు వచ్చి, రజనీకాంత్ గారు ఆల్ ఓవర్ ఇండియా స్టార్ కనుక తెలుగు తమిళ కన్నడ ఏం లేదండి, రజనీకాంత్ అని అన్నిటితో పాటు ఇది కూడా విన్నారు. పర్వాలేదు, నాట్ బ్యాడ్, ఇట్స్ నాట్ అంటే అంత బాగుందని నేను చెప్పదలుచుకోలేదు, బట్ అంటే రామారావుతో పోలిస్తే బెటర్. హైలైట్స్ అంటే ఆయన డైలాగ్స్ ఒకటే హైలైట్స్ ఉన్నాయి. త్రిష అంత సెట్ అవ్వలేదు రజనీకాంత్కి. సిమ్రాన్ బాగా సెట్ అయిందా? యా, హీస్ నైస్. సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. రోబో తర్వాత రజనీకాంత్ హిట్టే లేదు. 10 years అవుతుందేమో, పాస్ట్ 10 years నుంచి ఒక హిట్టే లేదు. సినిమా రజనీకాంత్ యాక్షన్ అయితే సూపర్. సినిమా అయితే సెకండ్ హాఫ్లో ప్రొలాంగ్ చేశారు, లేకపోతే సినిమా బాగుండేది. త్రిష అయితే వేస్టే, సిమ్రాన్ బాగా సెట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చు. రజనీకాంత్ యాక్షన్ సూపర్. సేతుపతి కూడా బాగా చేశాడు, చాలా బాగున్నాడు, ఇంకా స్టైల్గా ఉన్నాడు. భాష కంటే స్టైల్గా ఉన్నాడు, కానీ సినిమా ప్రొలాంగ్ చేశారు, దాన్ని బట్టి కొద్దిగా ఇదైపోయింది, కానీ చాలా బాగుంది. రజనీకాంత్ కరెక్ట్ మాస్ మూవీ పడితే ఎలా ఉంటుందో అదే పేట. చాలా ఇయర్స్ నాకైతే భాష, నరసింహ, దళపతి అది అంత రేంజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రానరీ అసలు. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాంగ్ అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్తో మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం జస్టిఫై చేశారు. విజయ్ సేతుపతి చాలా ఇంపార్టెన్స్ క్యారెక్టర్. బాబీ సింహ కానీ, శశికుమార్ కానీ, సిమ్రాన్ కానీ, త్రిష కానీ అంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని బాగా యూజ్ చేసుకున్నాడు. డైరెక్టర్ ఒక సబ్జెక్ట్ ఉన్న డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు. అవునండి, రజనీకాంత్ ఇప్పుడు ఏ మూవీలో చూసినా స్టైలిష్గా ఉంటారు, కానీ ఈ మూవీలో స్టోరీ ఉంది కాబట్టి ఆయన మేనరిజమ్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు మూవీని. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చంపేశారు అసలు. పాటలు కొంచెం తమిళ్ అంటే మన తెలుగు కొంచెం ఇబ్బంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. అదే బాగున్నాయి. డ్యాన్స్ రజనీకాంత్ చాలా రోజుల తర్వాత డ్యాన్స్ కొన్ని స్టెప్స్ చంపేశాడు అసలు. ఓవరాల్గా రజనీకాంత్ ఫ్యాన్స్కు ఐఫిష్ అంతే, ఇంకా వేరే ఆడలేదు. మామూలు ఆడియన్స్కి వచ్చేసి ప్యూర్ మాస్ అయితే కొంచెం ఎంజాయ్ చేయగలుగుతారు. అదే ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్లో కాలేజ్ అదే హాస్టల్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం స్టూడెంట్స్ కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడనరీ అసలు. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ ట్విస్ట్తో సెకండ్ హాఫ్ జస్టిఫై చేశాడు. ఓవరాల్గా హిట్ మూవీ. రజనీకాంత్ లాస్ట్ మూవీస్తో పోల్చుకుంటే చాలా 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 బెటర్. అది చాలా బాగుంది. ఆ ఎపిసోడ్ అదంతా చంపేశారు అసలు. నాకైతే రజనీకాంత్ మరొక హిట్ ఇది, అండ్ బాగా చేస్తున్నాడు. ఎవ్రీ సినిమాకి ఎవ్రీ ఇయర్లో బాగా హిట్లు ఇస్తున్నాడు సినిమాలో. స్టైలిష్గా ఉన్నాడు, అండ్ మాస్ దగ్గర మాస్, క్లాస్ దగ్గర క్లాసు. ఇప్పుడు విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా మంచిగా చాలా బాగా చేస్తారు అసలు. త్రిష సిమ్రాన్ కూడా బాగా చేస్తారు. నాకు లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంది చూడు, ఎక్సలెంట్. అది ఎక్సలెంట్ క్లైమాక్స్ సీన్ చాలా బాగా తీశాడు. మ్యూజిక్ చాలా బాగుంది, ఆ తగ్గట్టు ఆ డైరెక్షన్ తగ్గట్టు అది మాస్ తగ్గట్టు తీశాడు. రజనీకాంత్ నుంచి ఏమేమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. మనం ఇంతకుముందు చూసాం కాలా కబాలితో చాలా డిసప్పాయింట్ అయ్యాం, కానీ ఈ సినిమా ఏంటంటే మనం భాషా సినిమా కానీ, ఒక నరసింహ సినిమా కానీ, పాత ఏదైతే రజనీకాంత్ ఉందో వింటేజ్ రజనీ అంటారో ఆ వింటేజ్ రజనీ ఈజ్ బ్యాక్ అని చెప్పవచ్చు. కార్తిక్ సుబ్బరాజు మంచి కేర్ తీసుకొని ఈ సినిమా తీశాడు. ఫస్ట్ హాఫ్లో అవుట్ అండ్ అవుట్ రజనీకాంత్ స్టైల్ చూపించాడు, ఆ కామెడీ టైమింగ్ చూపించాడు, ఆ చిన్న సింపుల్ డాన్స్ స్టెప్స్ ఏవైతే అవి చూపించాడు. అండ్ సెకండ్ హాఫ్లో మంచి యాక్షన్ డ్రామా ఉంది. రెండు కలిపి ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ కూడా బాగుంది. అంటే తను రజనీకాంత్ దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా అని చెప్పొచ్చు. అంటే మనం ఇంతకుముందు కాలా కవలితో చాలా డిసప్పాయింట్ అయ్యాం, అంటే ఆ స్టైల్ లేదని చెప్పి. సో అది పర్ఫెక్ట్ చూపించాడు అనమాట. అండ్ అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ బాగుంది. విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. అండ్ ఆయన ఈజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ అండ్ గుడ్ యాక్టర్. నవాజుద్దీన్ సిద్దికి కొంచెం
సిమ్రాన్ త్రిష క్యారెక్టర్స్ ఏం లేవన్న మా ఫ్లాష్ బ్యాక్లో వస్తారు. సిమ్రాన్ ఒక ఫస్ట్ హాఫ్లో వస్తుంది, త్రిష ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. వాళ్ళ క్యారెక్టర్స్ ఏం లేవు కానీ బట్ ఇట్స్ రజనీకాంత్ మూవీ అని చెప్పొచ్చు. అవుట్ అండ్ అవుట్ రజనీకాంత్ మూవీ. పేట పరాగ్. ఇట్స్ నైస్, మూవీ ఇస్ నైస్. పేట సూపర్ మాస్, completely entertainer. Last movies like Message, nothing is there. Completely entertainer, absolute hit. Rajini is back. Maybe this is called a Basha 2. బాగుందండి, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. మారణ మాస్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, పక్కా మస్తు లేవా. తరమాన సిరపాన పడం. పేట పరాక్ బాగుంది. ఫెంటాస్టిక్. గుడ్ గుడ్ గుడ్. మరణ మాస్. is very good. Like first half is too fast and second half there is a lag, but it is too good. యా మూవీ గుడ్. మరణ మాస్. నజుల్లా క్లైమాక్స్ అల్టిమేట్. బాగుంది. మూవీ చాలా బాగుందండి. ఇట్ వాజ్ అమేజింగ్, ట్రస్ట్ మీ. It was really nice. The movie is amazing. You all have to go and watch. Yeah. I'm sorry? Bro, I am not out of that trance. I am literally I'm still in that movie. It was awesome. నైస్ మూవీ. రజనీకాంత్ 30 years తగ్గిపోయాడు. రజనీకాంత్కి 30 years తగ్గింది. ఇట్ వాజ్ వెరీ నైస్. ఇట్ వాజ్ వెరీ నైస్. సూపర్ మూవీ. சூப்பர் 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 சினிமா சூப்பர். ரஜினி பழைய ரஜினியை பார்த்த மாதிரியே இருக்கு. கார்த்திக் சுப்ராஜுக்கு ஒரு தேங்க்ஸ். జస్ట్ సింపుల్ కమ్ అండ్ గెట్ రజనీఫైడ్. ரஜினியை பக்கா மாசா பார்க்கலாம். பழைய ரஜினி செம்ம படம். బాగుంది, బాగున్నాడు, బాగుంది మూవీ చాలా. 100 days తో పక్కా. పొంగల్ నల్వాయితకల్ మూవీ ఫస్ట్ హాఫ్ అదిరిందండి. ఓకే, ఆఫ్టర్ శివాజీ ఒక మాస్ ఫిలిం రజనీకాంత్ అవతార్ అంటే పేట ఫస్ట్ హాఫ్లో అన్ని రజనీ మేనరిజమ్స్ ఎక్స్ప్లాయిట్ చేశారు. ఉలాలా ఉలాలా సాంగ్ చాలా బాగుంది. మరణ మాస్ సాంగ్ ఫస్ట్ హాఫ్లో మరణ మాస్ సాంగ్ వస్తుంది. రజనీ సార్ స్టెప్స్ అదిరింది ఆ సాంగ్లో. సెకండ్ హాఫ్లో టెంపో కొద్దిగా డిప్ అవుతాయి, బట్ మళ్ళీ లాస్ట్లో మేకప్ చేస్తారు డైరెక్టర్. చాలా బాగుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారు వెరీ గుడ్. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గురే హీరో అండి. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్లో ఒక రజనీకాంత్ ఫిలిం చూసి నాకు చాలా సంతోషం. సంక్రాంతి ఫుల్ మీల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.